హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ తెలుగు వ్లాగ్స్. ఈరోజైతే గోట్ బ్రెయిన్ ఫ్రై ఎట్లా చేసుకోవాలి, దీన్నే బేజా ఫ్రై కూడా అంటారు కదా! దాన్ని ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. ఒక కడాయిలోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, ఒక హాఫ్ ఆనియన్ చిన్నగా చాప్ చేసుకొని, కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బేజా ఫ్రై ఏంటంటే అప్పటికప్పుడు మీరు తినే ముందు జస్ట్ 10 మినిట్స్ ముందు ప్రిపేర్ చేసుకుంటే చాలా బావుంటుంది. లేదంటే గట్టిగా అయిపోతుందనమాట. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుందాము. తర్వాత ఇందులోనే కొంచెం ఉప్పు, పసుపు, కారం ఈ 3 వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను. మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి క్లీన్ చేసుకున్న బ్రెయిన్ కూడా వేసేసుకోవాలి. దీన్నేం కట్ చేయనవసరం లేదు. మనకి కుక్ అయిపోయిన తర్వాత కట్ చేసేసుకుంటే సరిపోతుంది. దీన్నొక్క 5 నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ మూత తీసి కొంచెం వాటర్ పొయ్యాలి. జస్ట్ మసాలాలంతా మనకి పట్టేలాగా కొంచెం కొద్దిగా వాటర్ వేసి దీన్ని సిమ్‌లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇలా మనం ఒక్క 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత కొంచెం వాటర్ అనేది ఇంకుతుంది కదా! ఇప్పుడు రెండో సైడ్ కూడా టర్న్ చేసేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అనమాట. ఇలా టర్న్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ దీన్ని ఫ్రై అవ్వనివ్వాలి. మనకి బ్రెయిన్ అనేది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. జస్ట్ 10-15 మినిట్స్‌లో ఇది కుక్ అయిపోతుంది. ఎక్కువ టైం అయితే తీసుకోదు. ఇలా బ్రెయిన్‌ని సెకండ్ సైడ్ కూడా కుక్ చేసేసుకున్న తర్వాత చూడండి మొత్తం మనకి దగ్గర పడిపోయి ఫ్రైలాగా అయిపోయింది కదా! ఇప్పుడు మనం దీన్ని పీసెస్ కింద ఇలా కట్ చేసేసుకోవచ్చనమాట. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. కట్ చేయగానే మనకి పీసెస్ అయితే అయిపోతాయి. నేనిక్కడ 3 పార్ట్స్ కింద కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిపైన లైట్‌గా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈ గోట్ బ్రెయిన్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో ఒమేగా 3 ఉంటుంది. సో, హెల్త్‌కి చాలా మంచిది. ఇట్లా ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత పైనుంచి మళ్ళీ సెకండ్ టైమ్ లైట్‌గా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసి, పైనుంచి లెమన్ స్క్వీజ్ చేసుకొని ఉత్తిగా ఈ ఫ్రై తినేసినా చాలా బావుంటుంది. లేదంటే అన్నంలో కలుపుకొని తిన్నా బావుంటుంది. పప్పుచారు, రసం ఇలాంటి వాటికి సైడ్ డిష్‌గా కూడా చాలా బావుంటుంది. చాలా ఈజీ అండ్ క్విక్ ప్రాసెస్ అండి. మీరు కూడా డెఫినిట్‌గా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.